నమస్కారం. నమస్తే. కబురు చేశారట? మీకోసమే ఎదురు చూస్తున్నాను, రండి. ఇప్పుడైతేనే ఖాళీ, ఇంట్లో ఎవరు ఉండరని పిలిపించాను, రండి. వద్దురండి, ఇక్కడే కూర్చుంటాను. పర్వాలేదు, రండి. అయితే పదండి. మీరింతకు ముందు ఎప్పుడు మా ఇంటికి రాలేదు కదూ? లేదండి, ఇదే మొదటిసారి. మీ పేరు విని పిలిపించాను. థ్యాంక్స్ అండి, మీరే చూస్తారుగా. రండి. ఏమిటి అలా ఉండిపోయారు? రండి. ఇదేనండి మా బాత్రూమ్. చాలా బాగుందండి. ఆ పక్కంతా పింగాణి టైల్స్ ఊడిపోయాయి. అవునండి. మీ తెలివంతా ఉపయోగించి బాగు చేయాలండి. ఏమిటి అలా అయిపోయారు? తల్లి, నేను టైలర్ సుబ్బారావుని. టైలర్ సుబ్బారావా? పింగాణి టైల్స్ సుబ్బారావు కదా? అయితే ఇది మీరు పంపించిన మీ పనివాడి గొప్పతనం. టైల్స్ సుబ్బారావుకు బదులు టైలర్ సుబ్బారావుని తీసుకొచ్చాడు. అయినా ఆ మాత్రం పొరపాటు లేకపోతే అందం ఉండదులేండి. ఎలాగూ వచ్చాను కనుక ఒక్క మ్యాక్సీ కుట్టమంటారా? 44, 36 మీ కొలత. నాన్సెన్స్. అది కాదండి. షట్ అప్. మర్యాదగా పోతావా, చెప్పు దెబ్బలు తింటావా? తినను, పోతాను. 44, 36. ముందు ఆవుకు సిట్టెట్టేసి లేకపోతే గట్టి గట్టి, లేకపోతే పొదుగులో చొరబడిపోతుంది. ఆ తర్వాత పాలు తీయడానికి చెంబట్టి కడితే పెరిగి మన మొక్క మీద తగ్గుతుంది. అన్న పేట్లో పోసుకొని తొట్టుకోరు. ఆ లేకతోనే గట్టి గట్టి, లేకపోతే పొదుగులో చొరబడిపోయి పాలు పాలు తప్పలించే ఎప్పుడైనా పట్నం వెళ్ళినప్పుడు కట్టుకుందామని సరదా పడి కొనుక్కున్న గ్లాస్ కోమొళ్ళు పొంచి మూగిలంచి కూడా కట్టు పెట్టేసింది. చదువుకున్న పిల్లలు రెండో పెళ్లి చేసుకోవడం అంత బుద్ధి పొరపాటు అదే కానీ మరొకటి లేదు. ఇప్పుడు ఏమనుకునే లాభంలే. రే, ఇక్కడ పందే ఉంచుకునే ఆ పొలం తగులరా తొత్తుకోరక. ఈవిడికి ఆరొచ్చిన కాడి నుంచి నీకు ఇంటి పడే సరిపోతుంది. ఆ చిరునవ్వు అవి నా పేదాలు తీసేయకరా. నీ మళ్ళు పంచి ముత్తాబు చూస్తా ఉంటే అసలు ఇంటికి యజమాని నువ్వో నేనో నాకు అర్థం కావడం లేదు. నిన్ను పొలవాళ్ళమని నేను పురమాయితే నన్నే పొలవాళ్ళమని తిరిగి నువ్వు పురమాయిస్తావా? మిస్టర్ సత్యమూర్తి, సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జేబులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా. ఎందుకలాగా? అది నిన్ను చంపేస్తాను. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉందే నీకు? ఎందుకలాగా? ప్రమాణం పూర్తిగా లేదు సార్. యాండి ఒకసారి వస్తున్నా. చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా. వీడు అసలే దూర్వాసుడు వారసుడు. ఇప్పుడు ఎలా రా? చెప్పడం మర్చిపోయా. పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి, అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. బాబాయ్, చెప్పులో చేయిపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్, వెరీ గుడ్. యా, ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా. సంతకం మారాని. ఏంటయ్యా సంతకం పెట్టండి. ఏంటి కాస్త మనశాంతికి ఆలోచించుకున్నావా? ఏం ఆలోచిస్తున్నారు? నీ గురించే. నా గురించా? నీ ఒక్కడి గురించే కాదు, నీలాంటి అనేక మంది గురించి ఆలోచిస్తున్నాను. రోజుకి 20 గంటలు పనిచేసే అధికారులు ఉన్నారు. వాళ్ళని మించి పనిచేసే సామర్థ్యం నాకుంది. సమయం కోసం ఎదురు చూస్తున్నాను. సార్, మీరు ఎంత గొప్పవాళ్ళు సార్. మాలాంటి చెత్తబళ్ళు తోలుకునే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారంటే మీరు నిజంగా గొప్పవాళ్ళు సార్. థ్యాంక్ యూ. ఇక్కడ సంతకం పడండి సార్. సంతకం? పంచర్కి కొత్త ట్యూబా? అవును సార్. ఏ బండికి? అదే 2233. ఓ పంచే, 10 రూపాయలు ఇప్పించేస్తారు. పంచర్ వేయించే సార్. ఇప్పటికే 99 పంచర్లు అయ్యాయి. అందుకే రా, 100 పంచర్ వేయించే రౌండ్ ఫిగర్ అయిపోద్ది. నేను బాగా రన్నింగ్ లో ఉంటాను. టైర్ డ్యామ్ అంటది, చచ్చూరుకుంటాను. అది కాదురా, మన మున్సిపల్ ఆఫీసులో మొత్తం ఎన్ని బళ్ళు ఉన్నాయి? ఒక 55 బళ్ళు ఉన్నాయి సార్. మరి అక్కడేనమ్మా రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చేది. సార్, నేను ట్యూబ్ గురించి అడుగుతుంటే మీరు రాష్ట్రం గురించి చెప్తారేంటి సార్? మరి అదే, మన ఆఫీసులోనే 55 బళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, దేశంలో ఎన్ని ఉన్నాయి? ఇలాగ మనం విదేశాలకు అప్పుల దాకా వెళ్ళిపోతాం. అయితే సంతకం పెట్టరన్నమాట. కోపం వస్తే మనకు ఓటిపోద్దేమో.
అది కాదురా, నేను ఎందుకు చెప్తున్నానో నన్ను అర్థం చేసుకోను. ఏం సార్ అర్థం చేసుకునేది? పంచర్కి మన మధ్య పంచర్ అవుతున్నాయి కానీ ఎవరం తేల్చలేదు. ఓ పని చేయి, ఇంకో లెటర్ అట్టుకొస్తాను, దాని మీద సంతకం పెట్టు. ఏంటి ఇంజిన్ పోయిన లెటర్ అట్టుకొస్తా? కాదు, నేను పోయే లెటర్ నా రాజీనామా లెటర్. అబ్బడి అబ్బా, ఈ డోటు పోయింది. ఆ సీట్ ఏంటో. నమస్కారం డాక్టర్ గారు, బాగున్నారా? రండి కూర్చోండి. హాయ్. ఏంటో వీక్లీ వన్స్ వస్తారు, ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డీటెయిల్ గా రాసుకెళ్తారు. ఏదో మీ హస్తవేశ లాంటిది. మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన అయిపోద్దని టౌన్ అంతా పెద్ద టాకు. ఏదో మీ అభిమానం. డాక్టర్ గారు, ఆ, నాకు బతకాలని లేదు, ఆ? చచ్చిపోతారు. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి, మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, ఆ, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఆహా, ఇయ్యాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్, ఇదొక కేసు. మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలేంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వేసుకో. వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. ఆ, నెక్స్ట్. రావయ్యా రా. డాక్టర్ గారు, 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి? ఇంకేడు చేయకు, ఏడు చేసినా పుడతా. నీకు ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు. ఆ? మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. పోయాడా? ఆ, అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. వెళ్ళిపో. ఎంత మంచి డాక్టర్ ఫుడ్, గారు మీరు. ఫ్రీ ఫుడ్ కొట్టాయి. ఎల్లో దరిద్రుడా. ఇంతకీ నేను చెప్పే అసలు విషయం ఏమిటంటే, నేటి బాలురే రేపటి అంకుల్స్, నేటి బాలికలే ఎల్లుండ ఆంటీస్. కాబట్టి మీరందరూ మీ అమ్మల్ని పీడించి మీ నాన్నల్ని ఏడిపించి వచ్చే ఎలక్షన్ లో ఓట్లన్నీ మా నాన్నకే వేయించి. ఎక్స్క్యూజ్ మీ. యా నోర్మై, అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకుని గవిడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే ముందు పడతాగా చూడు. అమ్మా అమ్మా అమ్మా, ఏంటో చూస్తారు? చూసించాలి పండుగకి. నీ అబ్బా ఏమిట్రా అరుకులు? అసలు నిన్ను అనాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టొద్దు అని? అది చూసినప్పుడల్లా ఈ ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు. నన్నేం చేయమంటావు? దాన్ని ఏ మూలు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు. పోనీ ఏ ఎట్లన్న పడేద్దాం అంటే బెంగతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఇది జరిగింది. 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళామే ఇంత కంగారు పడిపోయిందంటే పాపం ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు. అందుకో. అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా, మరీ ఇంత బరి తెగించిపోయారు. ఈయన్ని ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలో పడుతుంటే ఈడేమో ఏదో వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు. వీడికి ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు? అయినా తమ్ముడు మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే. అమ్మా, నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో వెనక్కి తిప్పి చెప్తాను. వెళ్ళు. నువ్వు రారా రారా, నీ పని చెప్తాను. కూర్చో. వెనక్కి తిప్పావా? తిప్పాను. ఏంటి? సుబ్బరాజు! సుబ్బరాజా? ఆడెవడు? అన్ని స్థితికి తీసుకొచ్చినోడు నీ అబ్బా, ఆడి పేరు సుబ్బరాజు కాదు, రాయుడు. అవునాడి పేరు రాయుడు కదా. సుబ్బరాజు అన్నానంట. నన్నే అడుగుతున్నావా? ఇంకొకటి పేకనా? ఏంటి పీకది? ఎలా కొలంగా ఉందా? అమ్మయ్యా, మామూలు మనిషి అయిపోయాడు. ఇంకా పీక్కోటాలు లేవు.